ధనుర్మాసం వ్రతంలో ఈరోజు మొదటి రోజు. ధనుర్మాసం మన దక్షిణ భారతదేశంలో చాంద్రమానం ప్రకారంగా మరియు సౌరమానం ప్రకారంగా కొన్ని వ్రతాలు పండుగలు ఆచరిస్తూ ఉంటాం. అందులో చాంద్రమానం ప్రకారంగా మృగశిర నక్షత్రం నాడు పౌర్ణమి తిథి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది కనుక ఆ మాసానికి మార్గశిర మాసం అని 15 రోజులు అటు 15 రోజులు పౌర్ణమి తర్వాతగా ఈ నెల రోజులు మనం మార్గశిర మాసాన్ని ఆచరిస్తాం. అదేవిధంగా పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది కనుక ఆ మాసానికి కార్తీక మాసము అని, ఇది చాంద్రమాన ప్రకారంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా సౌరమానం ప్రకారంగా మనకు 12 రాశులు. ఒక రాశి నుండి సూర్యుడు ఇంకొక రాశికి సంక్రమణం చెందితే ఆ మాసాన్ని అలా లెక్క పెడుతూ ఉంటారు. మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఆ మాసాన్ని మేషమాసము అని, మేష సంక్రమణము. ఆ విధంగా ఇప్పుడు ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు కనుక ఈ మాసానికి ధనుర్మాసము అని. ధనుర్మాసం వ్రతము చాలా విలక్షణమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి యోగ్యమైనటువంటి మాసముగా చెబుతారు. ఎందుకోసమంటే మనకు దక్షిణాయనము ఉత్తరాయణము అని 2 ఆయనాలు ఉంటాయి. దక్షిణాయనం అంతా కూడా దేవతలకు రాత్రి కాలము అని, ఉత్తరాయణము దేవతలకు పగటి కాలం అని చెబుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉత్తరాయణము మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన నాటి నుంచి మకర సంక్రమణ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. తెల్లవారే ముందుగా మనం చెప్పేటటువంటి కొన్ని ముహూర్తాలు బ్రాహ్మీ ముహూర్తము చెబుతూ ఉంటారు. ఆ ముహూర్తములో గనక మనము అనుష్ఠానము దేవతలకు సంబంధించినటువంటి పూజలు అనుష్ఠానము చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. సాత్వికమైనటువంటి కాలము ఆ సమయానికి చెబుతారు, ఆ బ్రాహ్మీ ముహూర్తానికి. ఆ విధంగా ఇప్పుడు ధనుర్మాసము కూడా ఈ నెల రోజులన్నీ కూడా సాత్వికమైనటువంటి మనకు మంచి గుణాన్ని కలిగిస్తూ ఉంటాయి. తద్వారా ఈ వ్రతం ఆచరించినట్లయితే మనకు మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి పెద్దల ద్వారా ఆచరించినటువంటి విధంగా గోదాదేవి తన తండ్రిగా నేర్చుకున్న విష్ణు చిత్తుల వారి దగ్గర తెలుసుకుని ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఆమె సిద్ధపడి మనందరి చేత కూడా ఆచరింపచేసే విధంగా మనల్ని అనుగ్రహించారు. రోజుకొక పాట చొప్పున, రోజుకొక పాసురం చొప్పున 30 రోజుల కాలం 30 పాసురాలు అమ్మవారు మనకు అందించింది. తానొక్కతే కాకుండా అందరూ కూడా లోకంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఈ వ్రతానికి అందరూ కూడా అర్హులే. ఈ వ్రతం ఆచరించడానికి కూడా ఒక నియమము, ఫలానా వారు ఆచరించాలి అనేటువంటి ఏది లేకుండా చదువుకున్నవారు చదువులేని వారు మనకు జాతి కులము అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చును అని చెప్పినటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఈ వ్రతానికి ఆచరించడానికి మొదటి పాసులో చెబుతుంది, మార్గశిర తింగల్ మధ్య నిరైంద నన్నాళాల్. అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, మాసాన మార్గశీర్షోహము అని. మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పుకున్నాడు ఆ స్వామి. ఆ స్వామి అలా మార్గశిర మాసము కూడా సాత్వికమైనటువంటి మాసము ఈ ధనుర్మాసంలో మనకు వస్తూ ఉంటుంది. ప్రారంభంగా ఈ రోజున మది నిరైంద నన్నాల చంద్రుడు కూడా పూర్తిగా నిండి ఉన్నటువంటిది. ఈ కాలము కూడా మనకందరికి కూడా అనుకూలమైనటువంటి కాలం. మనమంతా కూడా వ్రతం ఆచరిద్దాం. నీరాడినాలంటే మందరం కూడా స్నానాలు, మార్గశిర స్నానాలు ఆచరిద్దాం. అంటే మనం బాహ్యంగా ప్రతిరోజు స్నానాలు ఆచరిస్తూ ఉంటాం. కానీ ఈ వ్రతానికి మనం ఆచరించడానికి ప్రత్యేకంగా ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణ గుణగణాలను కీర్తింపబడేటటువంటి స్నానం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించేటటువంటి వారు ఉదయాన్నే లేచి స్నాన అనుష్ఠానాలు నెరవేర్చుకొని మనం ఈ వ్రతం ఆచరించడానికి ఎవరిని పొందడానికి అంటే స్వామిని పొందడానికి. అంటే స్వామివారే చెప్పాడు, మామైకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించండి, నేను అందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పాడు. అంటే ఆ భగవంతుడే సాక్షాత్తు చెప్పినటువంటి విషయాన్ని అమ్మవారు చెబుతుంది. భగవంతుడిని మనం శరణాగతి వేడుకుందాం. ఎవరి కోసమని వ్రతం ఆచరిస్తున్నది అని అంటే శ్రీకృష్ణుడి కోసం ఆచరిస్తున్నది. శ్రీకృష్ణుడి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అమ్మవారు చెప్పకుండా నారాయణనే నమక్కే అంతటా వ్యాపించి
నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు నారాయణుడి గురించి మనం ఆచరిద్దాం. ఆ స్వామి వారి యొక్క కళ్యాణ గుణగణాలను మనము తెలుసుకొని ఆచరిద్దాం. తద్వారా ఆ స్వామి మనకు అన్ని ఇస్తాడు. అందరూ కూడా కాలం గురించి ఎదురు చూస్తూ ఉంటారు, కానీ కాలమే మన కోసం వచ్చినది. ఈ మంచి మాసము, ఈ ధనుర్మాసము, ఈ వ్రతాన్ని మనమంతా కూడా ఆచరిద్దాం. మీరంతా కూడా మంచి సంపద కలిగి ఉన్నటువంటి వారు, సంపద కలవారు, మంచి యోగ్యులైనటువంటి వారు. మనమంతా ఈ వ్రతం ఆచరిద్దాము అని చెప్పేసి అమ్మవారు ఈ వ్రతాన్ని మొదటి పాసరం ద్వారా భగవంతుని కళ్యాణ గుణాలను గురించి కీర్తించబడే విధంగా ఈ వ్రతం ఆచరించడం గురించి తెలియజేసింది. ఈ వ్రతాన్ని ఆచరిస్తూ మనం ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.